వివాదరహితుడు. ఆయనే చాలా క్లియర్గా చెప్పారు రోసయ్య గారు. ఎవరైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ఈ రాష్ట్రానికి వచ్చి మరి ఇక్కడ చేసేటువంటి పనులతోటి స్వయంగా ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని మాట్లాడుతూ ఉంటే మరి యొక్క పుత్రుడిగా అటు జగన్మోహన్ రెడ్డి నేను కట్టడి చేయలేకపోతున్నాను, మీరైనా చెప్పండి ఆయనని బెంగళూరులోనే ఉండిపోమని సాక్షాత్తు ఆయన తల్లి విజయమ్మ గారు రోసయ్య గారికి చెప్పారని అంటే ఎటువంటి పోకడ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు, పరిటాల రవి హత్య కేసు నుండి బయటపడేయడానికి 6 నెలల సమయం పట్టిందని. ఆ రోజు పరిటాల రవి హత్యలో కానీ మొన్న జరిగినటువంటి వివేకానంద రెడ్డి మరి గొడ్డలి పోటుకి సంబంధించినటువంటి హత్య విషయంలో కానీ సాక్షులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు ఎందుకు మాయం అవుతూ ఉన్నారో దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు మనందరం కూడా చూసాం, పరిటాల హత్య కేసులో ఉన్నటువంటి ఎవరైతే సాక్షులు ఉన్నారో ఒక్కొక్కరిని కూడా మరి అంతం చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్నటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఒక్కొక్కరిని ఈరోజు మరి అంతం చేయడానికి కారణాలేంటో ఈవేళ జగన్మోహన్ రెడ్డి కూడా ఈవేళ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ రోజు వివేకానంద రెడ్డి మరి మొదట ఇది గుండెపోటు అని చెప్పి ఎందుకు ఆయన గొడ్డలిపోటుని దాయవలసి వచ్చిందో ఈరోజు ప్రజలకు కూడా సాక్షాత్తు ఆయన సాక్షి పత్రికలో కానీ ఆయన సాక్షి ఛానల్లో కానీ ఆ రోజు ఇది గుండెపోటు అని చెప్పి గొడ్డలిపోటుని మరి ఎందుకు మార్చారో ఈవేళ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది.